మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యాత్రా జీవితం మరి ఒక ప్రభు దినములో చేస్తున్న స్తోత్రం. ఎందరో ఈ లోక యాత్ర ముగించారు. అయితే నీ కృప చేత ఇంకా మా శేషవరపడి అందరూ బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నా. ప్రియ తండ్రి, గత సంవత్సరం అంతా నీ కృపలో మమ్మల్ని కాస్తూ వచ్చినారు, పోషిస్తూ వచ్చినారు, సంరక్షిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రం. ఎన్నెన్నో రకాలుగా ప్రమాదాలు, అవమానాలు, నిందలు, ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటిలో నుండి మీరే మమ్మల్ని అద్భుతంగా కనికరిస్తూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రం. యెహోవాను ఆనందించడమే బలమని సెలవిచ్చారు. నీవే మా నిరీక్షణ, నీవే మా యొక్క సర్వము. ప్రియ ప్రభువా, నిన్ను బట్టి ఆనందించాలని కోరుతున్నాను. స్తోత్రం. నిత్యత్వం నిలిచి ఉన్నటువంటి ఆరాధన భూమి మీద అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆరాధించి నేర్చుకోవాలని మాకు ఇస్తున్నటువంటి తరఫీదు కోరుస్తుంది. భక్తులు ఎలాగైతే అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకుంటూ వచ్చినారు, అలా మేమును తల్లి మా యాత్రా జీవితంలో ఈ వాక్య ప్రకారంగా మీరు మమ్మల్ని కోరుకున్న అంతస్తులో నీ కొరకు జీవించడానికి కొరకు నీ కృప కోరుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచుంటున్నాం. మిమ్మల్ని కీర్తిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ పర్వతాలు తిరిగిపోయిన, మెట్టలు తత్తలిన నా కృప నిన్ను విడిచిపోయిన సెలవిస్తొచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంది. నేను విడవను, నేను ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవానికి స్తోత్రం. వ్యక్తిగతంగా మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు నీకు స్తోత్రం. అలాగున మీరు మాకు తోడుగా ఉంటారన్నారు, మీ మధ్య అద్భుతాలు చేస్తాను అన్నారు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను సెలవిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రీతిగా మీ మహిమ కొరకై సంవత్సరంలో 2025లో మొదటి నెల మొదటి పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తాడు. ఆ రీతిగా హృదయమారములు స్తుతిస్తూ ఘనపరుస్తూ మిమ్మల్ని కొనియాడుకొనొచ్చు మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మీ నమ్మకత్వం కొరకు కొనియాడుతూ నిన్నే పూజిస్తూ ఘనపరుస్తూ
మా ప్రభువులకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక చరణం పాడుతాము. రెండు 251, 214. పల్లవి 6వ చరణం పాడుకుంటాం. 251, 214. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున్న కాపాడెను. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున్న కాపాడెను. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినటి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరము కాపాడెను. 4వ చరణం పాడుతా. వాచరారంభమునా నిన్ను మోకటిగా నారాధింప, వాచరారంభమునా నిన్ను మోకటిగా నారాధింప, దైవ కుమార కృపణిమో, దైవ కుమార కృపణిమో, మా జీవిత కాలమంతయు పాడి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరము కాపాడెను. దేవుని స్తుతించారు, గత సంవత్సరము కాపాడెను. 6వ చరణం. ప్రతి సంవత్సరమును మము జోడుము, దుర్గములో మము చేర్చుమయ్యా. ప్రతి సంవత్సరమును మము జోడుము, దుర్గములో మము చేర్చుమయ్యా. దాటునప్పుడు నీ సన్నిధిని, దాటునప్పుడు నీ సన్నిధిని చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా. మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున్న కాపాడెను. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున్న కాపాడెను. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినటి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున్న కాపాడెను. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున్న కాపాడెను. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము
మనం గమనిస్తే మొదటి 3 వచనాలు మనము గత దినాలుగా చదువుకుంటూ వచ్చినాము. మరొకసారి ఆ మాట చదువుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. మొదటి 3 వచనాలు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైన మేక పిల్లనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైన ఒక మేక పిల్లను తీసుకొనవలెను. మనం గమనిస్తే మోషే అహరోనులు దేవుని ప్రజలు ఐగుప్తు దేశములో ఉండగా వారు ఐగుప్తు నుంచి బయటికి రావటానికి దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు ఉంది. ఐగుప్తును దేవుడు 10 తెగుల చేత దర్శిస్తూ వచ్చినాడు. ఆ యొక్క చివరి భయంకరమైనటువంటి తెగులు ప్రతి తొలిచూలు మగ శిశువు, ఆరుతుగా జంతువుల్లో తొలిచూలు దేవుడు హతము చేస్తూ వచ్చినాడు. అదే మనం గమనిస్తే 29వ వచనం, ఏది 12:29, అర్ధరాత్రి వేళ జరిగిన దేవుడుగా సింహాసనం కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లందరి పశువుల తొలిపిల్లందరినీ యెహోవా హతము చేసెను. దేవుని ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని రావడానికి కొరకు ఐగుప్తును ప్రభు దర్శించిన విధానం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రకారంగా వారి యొక్క విడుదల సంవత్సరం అనేది ఐగుప్తు నుంచి వారు బయటికి వచ్చినటువంటి దినం మాత్రమే వారి జీవితంలో సంవత్సరములో మొదటి నెల. ఆ ప్రకారంగా విమోచన దినముగా మనం చూస్తూ ఉంటున్నాం. విమోచన సంవత్సరముగా, విమోచన నెలగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఐగుప్తులో ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో ప్రభు జరిగించిన అద్భుతం, ఐగుప్తుల సమస్త తొలిచూళ్ళు చంపబడుతున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి యొక్క ద్వార బంధముల మీద, వారి యొక్క కుటుంబాలకు ఆ ద్వార బంధువుల వారు చల్లుకున్నటువంటి రక్తాన్ని బట్టి సంహారపు దూత వారి యొక్క ఇండ్లను దాటి వెళుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మృత్యువు, చెడుగు, పాపము వారికి ఏమాత్రం కూడా అంటకుండా ప్రభువే తాను ఏర్పాటు చేసినటువంటి గొర్రెపిల్ల రక్తమును బట్టి వారి యొక్క కుటుంబాన్ని ప్రభు దాటిపోతూ వచ్చినాడు. ఇదే ప్రభు వారికి ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప విధానం. మనం గమనిస్తే
12వ అధ్యాయం 12వ వచనములో, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం మనుషుల్ని గాని జంతువుని గాని తొలి సంతతంతయు హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా ఉండదు. నేను ఆ రక్తం చూచి మేము నశింపజే దాటిపోయేది. నేను ఐగుప్తుని పాడు చేయుచునుగా మిమ్మల్ని సంహరించడానికి తెగులు మీ మీదకి రాదు. ఇది ప్రభు తన ప్రజలైనటువంటి వారిని రక్షిస్తూ వచ్చినటువంటి గొప్ప విధానం. కాబట్టి ఆ రాత్రి వారు విడిపించబడుతున్నటువంటి ఆ రాత్రి ప్రభు ఏర్పరిచినటువంటి విధానం. అట్టి శ్రేష్టమైనటువంటి సంహారపు దూత నుంచి, మృత్యువు నుండి, పాప ఐగుప్తు నుండి వారు విడిపించబడినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి విమోచన దినము వారు తరతరములో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుతొచ్చినాడు. 14వ వచనం, కాబట్టి ఈ దినం మీ జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండగ దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెను తినవలను. మొదటి దినమున మీ ఇళ్ళ నుండి పొంగిన పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడి ఇష్టాన్ని కొట్టివేయబడదు. ఆ మొదటి దినం మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినములందు ప్రతి వాడు తినవలసిన మాత్రం మీరు సిద్ధపరచవచ్చును. అదేగాక మరి ఏ పని చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలన. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశం వెలుపలికి రప్పించి గనుక మీ తరములన్నిట్లో ఈ దినం ఆచరింపవలను. ఇదే మీకు నిత్యమైన కట్టడిగా ఉంటును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఈ నెల 21వ దినం సాయంకాలం వరకు మీరు పులియని రొట్టె తినవలను. 7 దినములు మీ ఇళ్లలో పొంగింది ఏది ఉండకూడదు. పులిసిన దాన్ని తినేవాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడు గాని ఇశ్రాయేలు సమాధి ఉండక కొట్టివేయబడడం. కాబట్టి 21వ వచనంలో, కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారు తిట్టాయన, మీరు మీ కుటుంబంలో చొప్పున మందులను పిల్లలు తీసుకొని పస్కా పశువును వధించుడి. ఆ ప్రకారంగా మనం గమనిస్తే ఈ యొక్క సందర్భాన్ని ప్రజలు తలంచినటువంటి వారు వింటూ వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారంటే, తల వంచి ఆ యొక్క ప్రియ ప్రభువును నమస్కారం చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజల వారి కుమారులు, ఏంటి మీరు ఆచరించేది? మీరు తినే పులియని రొట్టెలు ఏంటివి అని వారు అడిగితే 27వ వచనంలో మనం గమనిస్తే, మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తును హతం చేయొచ్చు మన ఇళ్ళను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇళ్ళని విడిచిపెట్టమని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసేది. అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి అలాగ చేసేది. యెహోవా మోషే ఆజ్ఞాపించినట్లే చేసేది. కాబట్టి దేవుని యొక్క మహాకృప చేత మన పూర్వీకులు పితరులు పస్కా బలి పశువులు వధించుకున్నారు. ఆ దినరాత్రి వారి యొక్క జీవితంలో మృత్యుడు తప్పించబడుతున్నారు. నూతన నిబంధన ఒకే ఒక పస్కా బలి పశువు
మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఒకే సంపూర్ణ బలి పశువుగా అర్పించబడుతొచ్చినారు. ఇంకేమాత్రం మనము ఆ ప్రియ ప్రభు బలి కాక ఇంక ఏ పస్కా బలి పశువుని మనం వధించుకొని అవసరం లేదు. వధించబడినటువంటి మన ప్రభుని యేసుక్రీస్తు వారు చెల్లించిన రక్త క్రయను బట్టి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానను బట్టి ప్రభు మనకి ఇచ్చిన విడుదలను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రియ ప్రభు కృప ద్వారా మనకు రక్షణ జ్ఞాపకం చేసుకొని ఆ ప్రియ ప్రభువును ఆరాధించడమే ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆరాధన యొక్క అనుభవము. కాబట్టి మన ప్రియ ప్రభువును మనము ఆరాధించవలసినటువంటి ఆధిక్యత ప్రభు కృప చేతని ఇచ్చినాడు. దేవునికి ఎంతో మనం కృతజ్ఞులమై ఆ ప్రియ ప్రభువును ఆరాధించి ఘనపరచని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నూతన నిబంధనలో ప్రతి దినము దేవుడిదే. ప్రతి తొలిచూలు సంతతి ఏమి, జంతువులనేమి ఎలాగైతే ప్రభు ఆ యొక్క మృత్యుని తప్పిస్తూ వచ్చినాడో, ఈ రోజున మనం అందరం కూడా ప్రభు మనకి ఆయుష్యం పొడిగించాడు. సమయము మన ఆయుష్ తోటి ప్రభు మనకి ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయముతోటి దేవుణ్ణి మనము ఆరాధించవలని ప్రభు కోరుతా ఉన్నాడు. తిరిగి ఆ 2వ మాట చదువుకొని మన ప్రభువుని ఆరాధిస్తాం. 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం గమనిస్తే, మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించు, అది నాదని చెప్పాను. కాబట్టి తొలిచూలు మనుషుల్ని పశువుల్ని చంపినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలటువంటి వారిని చంపకుండా బ్రతికిస్తూ వచ్చినాడు. ఇప్పుడు బ్రతికినటువంటి మనము ఆ ప్రియ ప్రభువును ఆరాధించుట్లో మన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలని, ప్రభు కొరకే ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని ప్రత్యేకించాలని, దేవుని కొరకే మన యొక్క జీవిత ప్రతి సమయము దేవుని కొరకు అర్పించాలని. కాబట్టి నూతన నిబంధనలో వారమునకు మొదటి దినమే ఆదివారం. ఈ మొదటి దినము ప్రభు మన కొరకై బలి పశువుగా సమాధి తిరిగి లేచినటువంటి పునరుద్ధానపు దినము. ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన విమోచన బలియాగమును స్మరిస్తూ ఆ ప్రియ ప్రభు మన కొరకు చెల్లించిన క్రయం ద్వారా కలిగిన రక్షణ బట్టి మన ప్రభువుని ఆరాధించడమే ప్రభు ఏర్పరిచినటువంటి సమయం. అందుకు అపోస్తలుల 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారం మేము రొట్టె వేసుటకు కూడినప్పుడు అని రాయబడింది. అంటే వారంలో మొదటి దినంలో వారు కూడుతూ వచ్చిన అది నిరంతరము కొనసాగుతూ వచ్చేది. నేటి వరకు కూడా దేవుని యొక్క కృప చేత ప్రతి ఆదివారము అపోస్తలులైనటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి కొరకు కూడి వస్తున్నాగా ప్రపంచమంతట్లో దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు అలాగనే ప్రభు సన్నిధానంలో కూడి వచ్చి ప్రభుని ఆరాధించేవారుగా ఉన్నారు. ముస్లిం కంట్రీస్ లో ఆదివారం సెలవు లేని కారణం చేత
వాళ్ళు శుక్రవారం ప్రభువుని ఆరాధించడం కూడుకుంటా వస్తారు సెలవును బట్టి. అయితే నిజముగా ప్రభు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం యొక్క ఏర్పాటు ఆదివారమున ఆయన తిరిగి లేచినటువంటి శుభదినముగా, సమాధిని గెలిచినటువంటి దినముగా, పాప మృత్యువును, భయంకర నరకాగ్ని గుండమును, సైతానును ఆయన పునరుద్ధానం ద్వారా సమస్తాన్ని గెలిచినటువంటి వారై ఆయన యందు విమోచన, ఆయన యందు విజయమును, ఆయన యందు నీతి, పరిశుద్ధత, జ్ఞానమును ప్రభు మనకు కృపచేతని అనుగ్రహిస్తొచ్చు. కాబట్టి తొలిచూలు నాది అన్నాడు. మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, సమయములు కావచ్చు, ఆ ప్రకారంగా అది దినాల్లో కావచ్చు, దినములో ప్రతి ఉదయము తొలిచూలు దేవుని సమయమే. అలాగున వారముల్లో మరి ప్రతి ఆదివారము దేవునికి మనము ఇచ్చినటువంటి తొలిచూలు దినము. ఆ ప్రకారంగా ప్రతి నెల, ప్రతి సంవత్సరము దేవుడు తన ప్రియటువంటి వారికి అనుగ్రహించినటువంటి ఆయుష్కాలము దేవుణ్ణి మనం గణపరచటం, ప్రథమ స్థానం ఇచ్చి గణపరచటం, ప్రథమ సమయం ఇచ్చి గణపరచటం. అదే మన ప్రభు సన్నిధిలో ఇప్పుడు చేయనటువంటి ప్రశస్తమైనటువంటి ఆరాధన యొక్క శ్రేష్టమైనటువంటి కార్యం. అందుకొరకని గ్రహింపు మనకు ఒక కట్టడగా, ఒక శ్రేష్టమైన ఆత్మీయమైనటువంటి ఆచరణగా, ప్రభు ప్రజలుగా మనం కలిగి ఉంటే కొరకు 2 వచనాలు ప్రభు మనం చూపిస్తూ వచ్చినాడు. ప్రతి తొలిచూలు నాది, నా కొరకు ప్రతిష్ఠించండి అన్నాడు. ప్రభు యొక్క గొప్ప ఏర్పాటు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఏర్పాటు. కాబట్టి ప్రభు ప్రజలుగా ప్రభువును మనం ఆరాధించడం కొరకై ప్రభు సమయం ప్రభుకిచ్చి, ప్రభు యొక్క ద్రవ్యం ప్రభుకిచ్చి, ప్రభు యొక్క బలం ప్రభుకిచ్చి, అనగా మన సొత్తు కాదు, మనమంతా దేవుని సొత్తే. మీ దేహము విలువ పెట్టి కొనబడింది కనుక మీ దేహముతో దేవుని మహింపరచండి అన్నాడు. కాబట్టి ప్రభు యొక్క విలువైన రక్తము చేత కొనబడిన వారము, కడగబడిన వారము, క్షమించబడిన వారు, విమోచించబడిన వారు. అలాంటి శ్రేష్టమైనటువంటి కృపాభాగ్యాన్ని ప్రభు మన కృప చేత అనుగ్రహిస్తూ వచ్చిన అందుని బట్టి మనం ప్రభును స్తుతిస్తాం. గత సంవత్సరం అంతా కూడా వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సార్వత్రిక సంఘముగా ప్రభు తన పిల్లైనటువంటి వారు మనమందరం కూడా ఎన్నో విషయాలు తప్పిపోయినటువంటి వారమే. అయితే ప్రభు తప్పిపోలేదు. మనం మార్పు చెందినటువంటి వాళ్ళమే. ప్రభు మార్పు చెందలేదు. మనం అస్థిరమైనటువంటి వారమే. ప్రభు ఎన్నడూ కూడా అస్థిరం కాలేదు. అందు నిమిత్తమై మనం ప్రభును స్తుతించి ఆయన కొనియాడుతాం. ప్రభును మనం వదిలిపెట్టినటువంటి వారు, కానీ ప్రభు మనం వదిలిపెట్టలేదు. అన్నిటికీ ప్రభువే మన జీవితంలో చాలినటువంటి మహా గొప్ప దేవుడు, మనల్ని పట్టించుకుంటున్న దేవుడు, నమ్మకమైన దేవుడు,
మన యొక్క అనుదిన జీవితంలో మనం వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో ప్రభువే మనకు తోడు లేకపోతే మనకి ఇంకే విధమైనటువంటి ఆదరణ లేనే లేదు. కాబట్టి ప్రభు తన కృప చేత మనకు నిరీక్షణ ఇచ్చినాడు. ఈరోజు ఆ రీతిగా మన జీవిత దినాలన్నీ కూడా ప్రభువు నందు నిరీక్షణ కలిగి జీవించడానికి కొరకు, ఇప్పుడు ప్రభు వస్తే కూడా ప్రభుతో కూడా మనం ఉండడానికి కొరకు. ఎందుకోసమని ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రొద్దుగుంకి వచ్చునేమో, అర్ధరాత్రి వచ్చునేమో, ఉదయం కోడికూత వచ్చినప్పుడు, కోడికూత వేయినప్పుడు వచ్చునేమో. మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధంగా ఉండి అన్నారు. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రభు కోరినటువంటి కృతజ్ఞత ప్రభు అర్పిస్తూ ఆ రోజున హనోకు దేవునితో కూడా నడుస్తూ వచ్చినాడు. ప్రభు యొక్క సమయం అనొక విషయంలో ప్రభు దగ్గరికి వచ్చేది ఆ సమయం అయింది. హనోకును దేవుడు తీసుకొని పోయిన రాయబడింది. ఎంత అద్భుతమైనటువంటి ప్రభు తన పెలిగించిన ర్యాప్చర్, ఎత్తబడినటువంటి జీవితం. అలా ప్రభుని ఆరాధిస్తూ ప్రభు దగ్గరికి పోతే అది ఎంత గొప్ప జీవితం. ప్రభు బిడ్డలుగా మన జీవితం సరి చేసుకొనొచ్చు కొనసాగుతున్నటువంటి సమయంలో ప్రభు దగ్గరికి మనం వెళ్ళడం ఎంత గొప్ప ధన్యత. అందుకోసమని మనకు జీవితంలో ప్రభు బిడ్డలుగా నిత్యము మన ప్రభువుతో నడుచుకొనొచ్చు. ప్రభుని చేరుకోవడానికి కొరకై ప్రభు సన్నిధిలో అలాంటి జీవితంలో కొనసాగుతుంది గాక. ఉదయకాలం ప్రభుని ఆరాధిస్తాము. ఆర్తిగా ప్రభు మహిమ కొరకై ఆత్మీయంగా, భౌతికంగా మన జీవితంలో ప్రభు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం కొరకు ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని కీర్తిస్తాం, కొనియాడుతాం. అలాగనే ఒక్కొక్కరు ఒక నిమిషం తరుణం తీసుకొని ప్రభు చేసినటువంటి మేలంటి కొరకై హృదయమార ప్రభుని మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువును బట్టి మనం ఆనందిస్తూ ప్రభువును మనకిచ్చిన నిరీక్షణ బట్టి సంతోషిస్తూ ప్రభు అధికారమును గుర్తించి ఆయన అధికారాన్ని అప్పగించుకొని ఆయన చిత్తము చొప్పున మనం నడిపించబడు ప్రభువును కొనియాడుతాం, ప్రభువును పూజిస్తాం, ప్రభువును ఘనపరుస్తాం. అలాగున మన ప్రభువును ఆరాధించట్లో సంవత్సరంలో మొదటి దినము, మొదటి పునరుద్ధార దినము ప్రభు సన్నిధిలో మనం కూడి వచ్చే ధన్యత ప్రభు కృపచేతులు మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభుని స్తోత్రించి కీర్తించి అర్థంగా ప్రభు సన్నిధిలో మనం కొనసాగుతాము. ఒకరి తర్వాత మనం ఆరాధన చేస్తూ ప్రభు అర్పించుకుందాం. ప్రారంభించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో దయగల తండ్రి, 2025 సంవత్సరం మొదటి పునరుత్థాన దినాన తండ్రి నీ ప్రజలతో కూడి మిమ్మల్ని కొనియాడే భాగ్యము ఆన్లైన్ ప్రేయర్ ప్లాట్ఫామ్ లో నాకు అనుభవిస్తున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను. నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తూ వస్తున్నాను. నాయన నమ్మకమైన దేవుడు, అవును దేవా, నేను మారేదాన్ని, నువ్వు మారని దేవుడు. తండ్రి, నేను స్థిరాన్ని, నువ్వు స్థిరమైన దేవుడు. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది కాసంలో దాసుని ద్వారా నామం తీసుకొచ్చినటువంటి నీ విలువైన వాక్యోపదేశం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు నాయన ఆసక్తులు ఉన్నప్పుడు వారి మొరను మీరు ఆలకించి దయలు తండ్రి ఆ యొక్క ఐగుప్తులో నీ ప్రజలను దర్శిస్తొచ్చిన నీ యొక్క దాన్ని బట్టి స్థుతిస్తున్నాను. ప్రతి తొలిచులను ప్రభావ మీరు అర్థం చేస్తూ వచ్చినారు. అయితే వారి దేవతలకు తీర్చే దేవుడుగా ఉంది నీ యెహోవానని ప్రభావ అక్కడ మీరు బయలుపరుచుకుంటూ వచ్చినారు. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఆ రీతిగా నా యొక్క జీవితంలో కూడా నేను పాపమైన దాసత్వంలో తండ్రి అపవాది గాను బంధాస్తాల్లో బందీగాను దాసిగా నేను వచ్చినప్పుడు అంధకార సంబంధమైన అధికారం నుండి నన్ను విడిపించిన నిమిత్తం
నేను తండ్రి మీరు నాకు తండ్రి సహాయం చేస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఆ యొక్క దుష్టత నుంచి నన్ను తప్పించి దయల తండ్రి మరి నిజంగా నన్ను విడిపించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజవాసిగా నన్ను చేస్తూ వచ్చినాను. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నీ బాహుబలం చేత తండ్రి నన్ను విమోచించిన మీ ప్రేమ కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి ప్రభా, అక్కడైతే నేను నీ ప్రజలైన వారు విడిపించబడిన తర్వాత పస్కా నాయన పండుగను ఆచరిస్తూ వచ్చినారు. నా జీవితంలో నీవే సంపూర్ణ ఒకే ఒక పస్కా బలిగా అర్పించబడుతూ వచ్చినారు. అయితే నా జీవితంలో ఇంకా ఏ పశువును నాయన అర్పించాల్సినటువంటి అవసరం లేకుండా చేస్తూ వచ్చినారు. దానికోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నీవే నా నిమిత్తం పస్కా బలిగా నాయన అర్పించబడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. నన్ను విమోచించిన నిమిత్తము నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువును వధించడానికి మీకు ఇష్టమైతే వచ్చింది. అవును దేవా నాయన, అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి, మీరు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి స్తోత్రాలు. మీరు చేసిన బలియాగం ద్వారా ఈ రోజు నాకు పాపం నుంచి విడుదల, చీకటి జీవితం నుంచి విడుదల, దుష్టి నుంచి విడుదల తండ్రి, ఇన్ని విడుదల నా జీవితంలో దయచేసి తండ్రి నీ అందు ఆనందించే భాగ్యము, నేను సంపూర్ణంగా అనుభవించే భాగ్యము నా జీవితంలో మీరు దయచేసి వచ్చినందులో స్తోత్రం చెల్లిస్తున్నాను. రక్షించిన ఆత్మించినటి వరకు కూడా యాత్రా జీవితంలో నాకు చాలా వాడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో నాకు నాయన తోడుగా ఉంటూ నన్ను ఆదుకుంటూ ఆదరిస్తూ వస్తున్నాను. నీ ప్రేమంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ లోకంలో తండ్రి నీ పేరు పెట్టబడిన జనాంగముగా భూలోకంలో సాగి భాగ్యం ఇస్తూ వచ్చినాను. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి నాయన, నిజంగా యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగే భాగ్యం దయచేసినందుకు కొందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి నాయన, మరి నిజంగా నీవు నా దేవుడు అవుతూ వచ్చినందుకు కొందనాలు నాయన. నిజంగా అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి నన్ను స్వాస్థ్యమైన దానిగా నన్ను చేసుకుంటూ వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. భూలోకంలో భాగ్యవంతురాలుగా నన్ను ఎంచుతూ వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ లోకంలో నేను కలిగి ఉండడమే గొప్ప భాగ్యం గ్రహించి దయల తండ్రి అనుదినము నీలో ఆనందించే భాగ్యాన్ని భూలోకం నాకు ఇచ్చినందుకై స్తోత్రంలో. ఈ లోకంలో నాకు చానవాడుగాను ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత నీ చేతుల్లో నాయన సదాకాలము నీతో ఉంటానటువంటి శుభప్రదమైన నిరీక్షణ నాకు అనుగ్రహించి భూలోకంలో యాత్రా జీవితంలో నాయన పరలోకం నీతో నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నాను. నీ ప్రేమంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అన్ని పరిస్థితుల్లో తండ్రి నాయన నిజంగా నా యొక్క జీవితంలో నాకు తోడుగా ఉంటూ ప్రతి పరిస్థితిలో నాకు అభయం ఇస్తూ నడిపించే దేవుడు, మార్గం బోధించేవాడు, నా మీద దృష్టించి నాకు ఆలోచన చెప్పే దేవుడుగా నాకు నన్ను చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించినాను గడుక విడవక నీళ్ళ కృప చూపుతున్నాను. నా యొక్క వాగ్దానం కొరకు స్తోత్రాలు. వాగ్దానం నెరవేర్చే దేవుడుగా నా జీవితంలో అనుకున్నాను. గత సంవత్సరం వాగ్దానం నెరవేరుస్తూ వచ్చిన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నాకు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి నీ అందు నాయన స్థిరాలుగా ఉండి నిమిత్తము తండ్రి అనుమతిస్తూ వస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి నాయన నీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఆయన ఆ పరిస్థితుల ద్వారా నీ ఔన్నత్యాన్ని, నీ గొప్పతనాన్ని తండ్రి నేను తెలుసుకునే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. కొనడం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవ, శ్రమ కలుగుట నాకు మేలైన శ్రమ కలగక మునుపు నీ యొక్క మార్గం విడిచి నడుచుకుంటూ నీ శ్రమ తర్వాత ప్రభా నీ కడ్లను అనుసరిస్తున్నాను దావీదులిచ్చిన రీతిగా. దయలతో నా జీవితంలో నాయన ప్రతికూల పరిస్థితులను బట్టి దయలతో నేను వెంబడించే దానిగా, దయలతో నిన్ను నిత్యము సేవించేదానిగా నన్ను భూలోకం చేసినందుకు నేను చెల్లిస్తూ వస్తున్నాను. సంఘ సహవాసం ఇచ్చి సేవకుల నుంచి ప్రార్థన పనుల నుంచి ఆత్మీయంగా బలపరచబడి నిమిత్తము సత్య సహవాసంలో నన్ను ఉంచినందుకే స్తోత్రం చెల్లిస్తూ నాయన కుటుంబంగా వ్యక్తిగతంగా ఈ సంవత్సరము నాయన గడిచే సంవత్సరం చేసిన మేలంటి కొరకు నన్ను చెల్లిస్తూ ఈ సంవత్సరం కూడా నమ్మదగిన వాడుగా ఉండి నా యాత్రా జీవితం నా సాన్న వాడుగా ఉంటాను విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తూ దాని తండ్రి యెషయా 27:3 కొరకు కూడా స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. యెహోవాను నేను నాయన ప్రతి నిమిషం దాన్ని కాపు చేయొచ్చు, ప్రతి నిమిషం నీరు ఖర్చు ఎవడనూ దాని మీదకి రాకుండా కాపు చేయొచ్చు. నన్ను ఇచ్చిన వాగ్దానాన్ని అక్షరాల నా కుటుంబం పక్షాన నా పక్షాన్ని నెరవేర్చుకుంటూ వచ్చిన నీ ప్రేమ కొరకు స్తోత్రం చెల్లిస్తూ దయల తండ్రి అదే రీతిగా యెషయా 60:18 ప్రకారం కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ దయల తండ్రి ఏమి అర్పించగలను ప్రభా నీ ప్రేమకు, ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను ప్రభా నాయన. ఏం నేను రిక్తురాలని అయితే దేవా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ లో ఇంతవరకు మీరు కొనసాగింపజేస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. మా యొక్క ప్రార్థనలకు వెంటనే జవాబును అనుగ్రహిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు. అన్ని కూడికల్లో మీ కృపను అనుగ్రహించి తోడుగా ఉంటూ నడిపిస్తూ వస్తున్న నీ ప్రేమంతని బట్టి స్తుతిస్తూ ఆయన ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సేవకుడు నా సోల్మన్ కొరకు స్తోత్రాలు. ఆన్లైన్ ప్రేయర్ లో ఉదయాన్నే ప్రభా నీ సన్నిధి వెతికే భాగ్యం అన్న ద్వారా దయచేస్తూ వచ్చినారు. అన్నను అభిషేకించి వాడుకుంటూ వస్తున్నారు. ఇక నాయన ప్రేయర్
ఆగిపోకుండా సాగిపోయే విషయంలో కూడా నువ్వు కృపనిచ్చే దేవుడు అని కూడా స్తోత్రం చెల్లిస్తూ అనుదినము నన్ను బలపరిచి నాయన సేవ పరిచయంలో ఘనంగా నాయన బహుబలంగా మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ కుటుంబంగా ప్రియులు చేస్తున్న పరిచర్యను నాయన నీరు కట్టి ఫలింపజేసి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్యగా తండ్రి మీరు ముద్రించే దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ నాయన ప్రియుల పక్షాన్ని ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన సకల మేలు మహోపకారాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ దయగల తండ్రి కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు దయగల తండ్రి నాయన ప్రతి కుటుంబంలో మీరు చేసిన మేలు కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. సుధీర్ బ్రదర్ని నాయన ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని తన జీవితంలో తండ్రి పరిస్థితుల వైపు చూడక నీ వైపు చూసి సాగే భాగ్యం ఇస్తున్న కొందనాలు నాయన ముందు దినాల్లో నాయన ఎంతో నాయన మరి నాయన సంతోషకరమైన దినాలు అన్న జీవితంలో మీరు దయచేశారన్న విశ్వాసంతో మేము స్తుతిస్తూ కుటుంబంగా కట్టి మీ నామను మహిమ తెచ్చుకున్న దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ హాస్టల్లో జరుగుతున్న పరిచయం కూడా మీరు నాయన ఘనంగా ఆయన మీరు జరిగిస్తూ మీ నామను మహిమ తెచ్చుకున్నందుకు కూడా స్తోత్రం చెల్లిస్తూ మా అందరి పక్షాన చేసిన మేలు కొరకు కొందరం చెల్లిస్తూ ఏమి అర్పించుకోలేక హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ప్రశస్త గణమైన మీకే సమర్పించుకొని చుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. గత సంవత్సరం నుండి తండ్రి మరొక సంవత్సరం నూతన సంవత్సరంలో దయా కిరీటాన్ని నాకు దయచేస్తూ వచ్చినటువంటి విధానం అంతటిని బట్టి కూడా మీకే వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నిటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, ఒకప్పుడైతే పాపం అనేటువంటి ఐగుప్తీయుల దేశంలో తండ్రి బహుభయంకరంగా తండ్రి సృష్టిని పూజిస్తూ ఉన్నటువంటి తండ్రి నా దగ్గరకు మీరు వచ్చి మీ యొక్క దేవదూతని ద్వారాగా నా జీవితంలో మీ యొక్క రక్షణ కార్యాన్ని రుచి చూపిస్తూ వచ్చారు ప్రభువా. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. సృష్టిని కాకుండా సృష్టికర్తను పూజించేటువంటి భాగ్యాన్ని నాకు కూడా దయచేస్తూ వచ్చినటువంటి విధానం అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, రక్షించినటువంటి నాటి నుండి నేటి వరకు కూడా ప్రభువా అనేక సార్లు మీ మాట వినకుండా నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ తండ్రి మీరు నా ఎడల చూపిస్తూ వస్తున్నటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అనుదినం మీ వాక్యంతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరుస్తూ నా చేపట్టుకొని నడిపిస్తూ వచ్చినటువంటి విధానం అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుమారుడు ద్వారాగా తండ్రి ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ తండ్రి వెళ్తున్నప్పుడు తండ్రి మీరు నా ఎడల చూపిస్తూ వస్తున్నటువంటి కృపను బట్టి కూడా మీకే వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా చేపట్టుకొని నడిపిస్తూ వచ్చారు ప్రభువా, అందుని బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి. నా ఇంటి యజమానువే నన్ను పోషిస్తున్నావు ప్రభువా, అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. విధవరాలి పక్షమున వ్యాజవాడే దేవుడుగా ఉంటూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా మీరు నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నెరవేరుస్తూ వచ్చారు ప్రభువా. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసినా నేను మీకు ఏమి ఇవ్వగలను ప్రభువా. ఎమ్మిచ్చిన రుణస్త్రాలనే ఒప్పుకొనుచు ప్రభువా. విరిగి నలిగిన ఆత్మతో నా నుండి వచ్చినటువంటి యొక్క స్తుతి ఆరాధన త్వరలో రానున్నటువంటి నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులు అన్నావున ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సుధీర్ బ్రదర్ ఆరాధన చేస్తారా? చేస్తానండి. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభా మరి నూతన సంవత్సరంలో ప్రభా మొదటి ఆదివారము మొదటి మీ యొక్క పరిశుద్ధ దినమున ప్రభా నేను కూడా ఉదయకాలంలో ప్రభా ఈ విధంగా ఆన్లైన్లో ఆరాధించటానికి మీరు నాకు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, ఈ లోకంలో మాకంటే శ్రేష్ఠులు, మాకంటే ఘనులు, మాకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారుగా పిలువబడుతున్న వారు ప్రభా ఈ రోజును చూడలేకపోయారు. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా కనికరించి ప్రభా మమ్మల్ని బ్రతికించిన విధానం కొరకు వందనాలు. మరి ఒక దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని వినిపించిన విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి, గత కాలం అంతా మీరు కాపాడారు ప్రభా. భయంకరమైన ఆటుపోట్లను ఎదుర్కొనటానికి కృప చూపించారు. అంతేకాదు నెమ్మదిని ధైర్యాన్ని ఇస్తూ వచ్చారు ప్రభా.
మరి కృంగిపోతున్నప్పుడు ప్రభా లేవనెత్తారు. అందును బట్టి మీకు వేలాది వందన స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. బాధలోను కష్టాల్లోను ప్రభా నష్టాల్లోనూ మీరు తోడునీడుగా ఉండి నడిపించారు. అందును బట్టి మీకు వేలాది వందన స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి ప్రభా మరి ఒంటరిగా ప్రభా మరి సమస్యలను ఎదుర్కొనటానికి ప్రభా మీరు మరి ఎదుర్కోలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మరి ఒక సంఘాన్ని ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా ప్రభా ఒక కుటుంబాన్ని ఇచ్చారు. వారందరూ ప్రభా మరి నా గురించి ప్రార్థించటానికి ప్రభా నా సమస్యల గురించి మీ సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభా ఏర్పరిచిన విధానం కొరకు మీకు వేలాది వందన స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి ఈరోజు ప్రభా వాక్యము ద్వారా ప్రభా కృప కలిగిన తండ్రి మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానం కొరకు వందనాలు. మందిరంలో ప్రభా నేను మరి ఆరాధించడానికి కూడా నన్ను నిలబెట్టిన విధానం కొరకు వందనాలు. కృప కలిగిన తండ్రి ఎన్ని విధాలుగా మీరు నాకు మేలు చేస్తున్న మేలుని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇద్దరు బిడ్డలను బట్టి కూడా మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి ప్రతి విషయంలో తోడుగా ఉండి బలపరుస్తున్న విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మరి ఒక సంవత్సరాన్ని మీరు నాకు అనుగ్రహించి నా విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను రక్షించి నాటి నుండి నేటి వరకు మీరు కాపాడిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే సమర్పించుకొంచున్నాం తండ్రి. ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పితలైనటువంటి వాళ్ళు ఐగుప్తులో ఉండగా వారిని సంహారపు దూత సంహరించుకున్నట్లుగా వారి కుటుంబాలను దాటి వెళ్ళడానికి కొరకై వారిలో ఒక్కొక్క కుటుంబం కొరకు ఒక గొర్రె పిల్లను ఒక మేక పిల్లను వారు తీసుకొని ఆ ప్రకారంగా చంపుకొని దాని రక్తమును వారి గుమ్మాల మీద చల్లుకొనడం ద్వారా వారు సంహార దూతను తప్పించబడుతున్నారు. తల్లి గర్భములో నుండే పాపం యొక్క పుట్టకతో జన్మించినటువంటి మేము దుష్ట లోకమనే ఐగుప్తులో జీవిస్తున్నటువంటి మేము పాపమునకు జీతము మరణం అనేటువంటి స్థితిలో ఉండబడిన మేము తప్పించబడడానికి కొరకు నీవు ఒక్కడివే మా కొరకు ప్రాయశ్చిత్త బలిగా పస్కా బలి పశువుగా లోక రక్షకుడుగా ఈ లోకములో కన్య గర్భం జన్మించి పరిశుద్ధముగా జీవించి పరిశుద్ధ రక్తమును సెలవులు చెందించి చనిపోయి సమాధి లేచినావు. ఈ పవిత్రమైన కార్యమును మేము విశ్వసించడం ద్వారా మా పాపములకు క్షమాపణ, మా హృదయములో నీ నివాసం, జీవితంలో పరివర్తన, మార్పును కలగజేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరణమును జీవులు దాటింప చేస్తూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. చీకటి వెలుగులకు తీసుకొని వస్తూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. దుష్ట లోకము నుండి పవిత్రమైనటువంటి నీతి గల రాజ్యములోనికి మమ్మల్ని ఆత్మీయంగా ప్రవేశపెట్టారు. తండ్రి, పాపపు పెంట స్థితిలో ఉండబడిన మనల్ని మా ప్రియ ప్రభు యొక్క సన్నిధిలో ఆయనతో కూడా మేము కూర్చుండడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా పితరులు పులి అనేటువంటి రొట్టెలను వారు భుజిస్తూ వచ్చిన రీతిగా ఈరోజు క్రీస్తు ప్రభులో వారిని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా కొరకు చెల్లించిన క్రయముని జ్ఞాపకం చేసుకొని రొట్టె విరుచుట కొరకు ఆది అపోస్తలులు కూడుకున్నటువంటి
అనుభవంలో మమ్మల్ని కొనసాగింప చేస్తున్నారు. మీకు వందనాలు. ఇటు శ్రేష్టమైనటువంటి పస్కా బలి పశువు యొక్క శ్రేష్టమైనటువంటి పాలు పబ్బులు అన్యులైనటువంటి వారికి, సున్నతి లేనటువంటి వారికి అది ఏమాత్రం కూడా సంబంధించి కాదని మీరు రాపిస్తూ వచ్చినటువంటి మాట కొరకు నీకు వందనాలు. విమోచించబడినటువంటి ప్రజలే, నీ యొక్క రక్తమును ఆధారం చేసుకున్నటువంటి ప్రజలే తండ్రి, నీ సన్నిధానములో నిలిచి ఉన్నటువంటి బిడ్డలుగా మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు మాత్రమే నేను తినడానికి, నేను త్రాగడానికి కొరకు, నీ శరీరంలో పాలు పొందటానికి, మీ రక్తంలో పాలు పొందటానికి మాకు ఇచ్చినటువంటి మహాభాగ్యం కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇంతమంది కోటాను కోట్ల ప్రజలు ఉండగా భూమి మీద మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానం కొరకై మీకు ఎంతగానో స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరుస్తున్నాం. మిమ్మల్ని కీర్తించి కొనియాడుతూ వచ్చినాం. ఈ ప్రకారంగా ప్రియ ప్రభువా, సంవత్సరం అంతా కూడా మా జీవిత కాలం అంతట్లో నీవే చాలని దేవుడుగా ఉంటూ మా చేయి పట్టుకొని నడిపిస్తూ వచ్చినాం. మా అడుగులు జారి పడకుండా తప్పిస్తూ వచ్చినాం. ఎన్ని రకాలైనటువంటి అవమానాల గుండా మేము వెళుతూ వచ్చినప్పుడు మా కొరకు మీరు పొందిన అవమానాన్ని బట్టి మమ్మల్ని ఆదరిస్తూ వచ్చిన మీరు ఇచ్చిన రక్షణ ఎదుట, మహిమ ఎదుట ఈ లోకములో కలిగే ఏ శ్రమలు కూడా ఎనదైనవి కావని మీరు రాపిస్తూ వచ్చినటువంటి శ్రేష్ఠ నిరీక్షణ మాట కొరకు నీకు స్తోత్రాలు. కాబట్టి నువ్వు ఎప్పుడొచ్చినా మీతో కూడా పరలోకానికి నడవడానికి కొరకు అనోకు వలె నీ సన్నిధిలో మేము చేర్చబడిన కోరుతూ వచ్చినాం. అలాంటి శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవిత ప్రయాణములో సాగిపోతూ రావాలని కోరుతున్నారు. మీకు స్తోత్రం తండ్రి. మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కొనియాడుచు మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఈ ప్రకారంగా సంవత్సరంలో మొదటి ప్రభు దినము, పునరుద్ధాన దినము, పాపాన్ని, మరణాన్ని, సమాధిని గెలిచినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభు దినములు నీ పాలచెంత చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి కొరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరుస్తున్నాం. సార్వత్రిక సంఘంలో జరిగినటువంటి ఆరాధన అంతటిని కూడా మీరు ఆస్వాదించాలి. మీకు స్తోత్రాలు చెల్లిస్తారు. ఆ ప్రకారంగా ప్రియ ప్రభువా, చిన్న బిందువుగా మేము సర్వలోకములు ఆరాధిస్తున్నటువంటి ప్రజలతో కలిసి ఆన్లైన్లో కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కొరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆరాధనలో పాలు పబ్బులు పొందినటువంటి ప్రియుల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, ఒక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ మహిమ కొరకు ప్రతి విధమైనటువంటి బంధకాలకు, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుంచి మీరే మమ్మల్ని విడిపించుచు ఆ రీతిగా మీ నామాన్ని మహింపరచుకునగల మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
మీ దాసురముని వారి స్తోత్రాలు, ప్రసాదముల స్తోత్రాలు. వారి పిల్లలు నైనా ప్రవీణ్, దీన వారి కుటుంబం కొరకు, కుమార్తె అశ్విని కొరకు, కుమారుడు డేవిడ్ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. మీ దాసురాలు, నీ దాసుని వారి పిల్లల్ని నీ వాగ్దాన ప్రకారంగా మీరు ఆశీర్వదించి ఆ వాగ్దానం యొక్క ప్రతిఫలాన్ని ప్రతి దినం కూడా అనుభవించినట్లుగా మీ కృపను అనుభవింపచేది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసుల యొక్క తల్లిని కొరకు స్తోత్రాలు. వారి విశ్వాస యాత్రలో మీ యందు బలపరిచి నడిపించాలి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగ నా ప్రియ తండ్రి, మీ దాసుకు తోబుట్టు కొరకు స్తోత్రాలు. లోకన్న మేరీ, నయం సిస్టర్ కొరకు, వారి పిల్లలు సాగం, షాలో, అబిగైల్ కొరకు స్తోత్రాలు. రాజు బ్రదరు, మార్తమ సిస్టర్ వారి పిల్లలు, సారా, సూజన్, స్టీఫెన్ కొరకు స్తోత్రాలు. అలాగున మా ప్రభువా, నీ భయం కొరకు మీ దోష సుజాతమ్మ గారిని, రంగయ్య గారిని, వారికి పిల్లలు ఆయన కవిత, శైలజ, రూతు, రాకేష్, సోలమన్ కుటుంబాన్ని కూడా మీరు కనికరించి ఆదుకొనొచ్చు. ఇంతవరకు నడిపిస్తూ చిన్నకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తారు. అలాగున మా ప్రభువా, జయమ్మ కుటుంబం వారి పిల్లల కొరకున్న వందనములు చెల్లిస్తారు. తండ్రి థామస్, అనురాధమ్మ వారికి పిల్లల కొరకున్న వందనములు చెల్లిస్తారు. కృప చెందిన ఒక కుటుంబం రక్షించుకొని నీ ప్రజల మధ్య సాక్ష్యముగా, సూచనలుగా, మహత్కార్యములుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. మీకు వందనాలు. ఈ రీతిగా ప్రభుదిన యొక్క దీవెనలు సర్వ సమృద్ధిగా అనుభవించినట్టుగా మీరే జ్ఞాపకం చేసుకోగల మీకు స్తోత్రాలు చెల్లిస్తారు. ప్రియ ప్రభువా, ఈ రీతిగా నీ మహిమ కొరకుగా కుటుంబాన్ని నీ నిలబెట్టుకున్న దేవుడి తండ్రి, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మీ దాసుదీర్ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వెళుతమ్మ బ్లెస్ బెరకల కొరకు ప్రార్థిస్తాను. వారు తెలియకునే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, కానీ ప్రేమ ద్వారా వారు సమకూర్చబడినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దాసుని యొక్క తల్లి గారి కొరకు, తోబుట్ల కొరకు స్తోత్రాలు. నీ మహిమ కొరకుగా వారిని కూడా విశ్వాస యాత్రలో క్షేమకరంగా నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకొని మీ నామాన్ని మహింపరచుకోగలరని మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభువా, నీ కార్యముల కొరకు మీ దాసుని సాక్ష్యముగా నిలబెట్టుకొని విశ్వాస జీవితంలో సాగిపోయే కృపను మీరు అనుగ్రహించిన మీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగనే మీ దాసుగారు ప్రభావతమ కొరకు, కుమారుడు చైతన్య కొరకు, తల్లిగారి కొరకు, తోబుట్టు మధుసుని పిల్ల కొరుస్తున్నారు. వాస్తవమే మీ దాసుగారు వెళ్తున్నటువంటి పోరాట పరిస్థితులు దేవా అనుదిన కృప ఇచ్చి నీ మయం కొరకు జయం ఇచ్చి ఆ రీతిగా కృప చేతిని మీరు నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. చైతన్య అద్భుతమైనటువంటి మహా గొప్ప కార్యమును మీరు జరిగించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మా దేవా, ఈ ప్రకారంగా వాళ్ళు తగ్గించుకొనొచ్చు, మీరు హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ మీరు కొనియాడుతూ దయల తండ్రి, నీ మహిమ కొరకు దినం అంతటి ఆరాధనలో మమ్మల్ని ఆరితేని అందరినీ కూడా నీ కృప చేతిని నడిపించలే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ గనపరుస్తున్నా. ఆన్లైన్ కుటుంబములో
మీరు చేర్చుకున్నటువంటి ప్రియ బిడ్డలందరి కొరకు పేరు పేరున వందనములు చెల్లిస్తున్నా. మీ దాసు లావణ్యమూర్తి గారి తీసుకుని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. వృద్ధాప్యములో నీ హస్తం తోడుగా ఉంచి ఎల్లవేళ నీదు నిరీక్షణ కలిగి నిన్ను బట్టి ఆనందించే కృపను మీరు అనుగ్రహించిన దేవుడని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కుమారుడు పావన కొరకు, అఖిల కొరకు, పిల్ల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, వారి మధ్యలో వారి ద్వారా జరిగించుకున్న సేవ కొరకు స్తోత్రం. వారి ఉద్యోగులు మీకు కృప ఇచ్చి నడిపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా మీ దోస్తులు చాంద్రం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, కుమారుడు సంతోష్ శర్లి మనముడి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మహిమా కార్యాలు వారి ద్వారా కూడా మేము నెరవేర్చుకునే విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కొనియాడుకొనొచ్చు. ఆ రీతిగా ప్రియ తండ్రి, ఒక్కొక్క కుటుంబం కొరకై నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరిచి కొనియాడుతున్నా. ప్రియ తండ్రి, చాందనమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. శ్యామలమ్మ గారి కుటుంబము, పిల్లలు, సుకన్య, అన్యులు, సుప్రియ, భాస్కర్ పిల్లలు, వెంకటవన వరముడి కొరకు వందనములు చెల్లిస్తున్నా. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ దోష ఉదయిస్తూ హెన్లీ బ్రదర్ పిల్లలు నీ కృప చేతని వారిని కూడా మీరు కాపాడుతూ ఇంతో నడిపిస్తూ వచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తారు. ప్రియ తండ్రి, నీ దోషులు స్వర్ణస్థులు ప్రవీణ్ కుమార్ బ్రదర్ పిల్లలు అంకిత, ప్రణిత కొరకు స్తోత్రాలు చెల్లిస్తారు. అలాగున ప్రియ ప్రభువా, మీ దోషాలు భూషణ కుమార్ స్తోత్రాలు, గంగరాజు గారి స్తోత్రాలు, పిల్లలు కిరణ్, రమ్య మనమడి కొరకు, హేమకుమార్ కొరకు స్తోత్రాలు. వారి విశ్వాస యాత్రలు మీరు నడిపిస్తూ వచ్చిన విధానం కొరకై నీకు వందనములు చెల్లిస్తున్నా. దయగల తండ్రి, హృదయమాలను స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకొనుచుంటున్నా. ఆ రీతిగా ప్రియ ప్రభువా, మీ దోసరాలు విజయమ్మ గారి కొరకు, నాగరాజు గారి స్తోత్రాలు, వారి పిల్ల కొరకున స్తోత్రాలు, సరిత, విజయరాజు మనవడి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మిమ్మల్ని స్తుతించి పూజించి ఘనపరిచి మిమ్మల్ని కొనియాడుకొనుచుంటున్నాం. ఈ రీతిగా ప్రియ తల్లి పనిభూషణ కొరకు, పిల్ల హెల్ల నందుభూషణ కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని నీ కృపలో భద్రపరుచుకుని నడిపిస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు. మిస్టరు సోలమన్ బ్రదర్ పిల్లలు నాయన అభిషేక్ కొరకు, నప్తాలి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృపలో మీ దోషాలను జ్ఞాపకం చేసుకొని నీ మయంకు నడిపిస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. భాగ్యమ్మ రాజు బ్రదర్ పిల్లలు తండ్రి ప్రజ్ఞాపడి సరైన టీనా కొరకు స్తోత్రాలు. వారి జీవితంలో మీ కృప చేతని మా ప్రభువా, నీ యందు విశ్వాసములో వారిని మీరే కొనసాగించి నడిపించగల దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జడ్సన్ కొరకు తండ్రి, తన యొక్క ఆత్మీయ జీవితంలో నీ కొరకు సాక్షిగా జీవించడం కొరకు మీ కృపను కోరుకొని స్తుతిస్తున్నాం. తన తమ్మును మీరు జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రాలు. శ్రీనివాస్ బ్రదరు, జయమశ్రీ కుమారుడు సున్ని కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమార్థమై వారి యొక్క విశ్వాస జీవితంలో మీరు బలపరిచి గొప్ప కార్యములు వారిలో వారి ద్వారా నెరవేర్చుకున్న దేవుడు ప్రభు వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ తండ్రి, ఒక్కొక్క కుటుంబం కొరకై మీకు స్తోత్రాలు. ఎవరినైతే మేము జ్ఞాపకం చేసుకోలేకపోయామో
వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునగల దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభువా మమ్మల్ని తగ్గించుకొని మేము హెచ్చిస్తూ పూజిస్తూ కనపరుస్తున్నాం. ఈ దిన ఆరాధన అంతట్లో మీ చిత్తానుసారంగా మీరు నడిపించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతి స్థలములో ప్రభువా రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి హృదయంలో నీ ప్రజలుగా కూడుకొని ప్రతి సమాజంలో మీరే నీ నామాన్ని గణపరుచుకొని హెచ్చించుకొని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా ఈ రీతిగా భూమి మీద ఇంకా రక్షింపబడిన వారందరూ కూడా నీ కృపకు పాత్రలో ఉన్నట్లుగా, నీ కనికరం పాత్రలో ఉన్నట్లుగా మీరు కార్యం జరిగించడం మీకు స్తోత్రాలు చెల్లిస్తారు. తండ్రి, ఏ ఒక్కరు నశించే ఇష్టం కాదు, అందరు కూడా రక్షింపబడమే నీ చిత్తం తండ్రి. ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ మహిమా కార్యముల కొరకుగా నీవే నీ ప్రయటువంటి వారిని ఆయత్తపరిచి బలపరిచి నీ కార్యముల కొరకు వాడుకొనగల దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఎప్పుడైనా పరిస్థితులన్నీ కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నీ చిత్తమే నెరవేర్చబడినట్లుగా నీ కార్యం జరిగించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ప్రియ ప్రభువా శత్రువుకు చోటు ఇవ్వకుండా నీకు మాత్రమే చోటిచ్చి నేను గణపరచడం ద్వారా సాతాను ఓడించబడినట్లుగా పరిస్థితులన్నీ కూడా సమాధాన స్థితిగా మార్చబడ్డ కొరకుగా మీ కృపను కోరుకొని మిమ్మల్ని ఆరాధించి పూజించి ఘనపరుస్తూ వచ్చినాం. దయలు తండ్రి, ఇటు రీతిగా మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ ఘనపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని నీకే సమస్త మహిమ ఘనత ప్రభువును ఆరోపించుకొని మీరు ఇచ్చిన రక్షణ కొరకు చేసిన సమస్త మీరు ఉపకారముల కొరకు వదలములు చెల్లిస్తూ హృదయమాన స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ దాస్యాములము కుటుంబం కొరకు కూడా స్తుతి చెల్లించి ఉంటుండగా నీకు వదనాలు చెల్లిస్తూ మిమ్మల్ని పూజిస్తూ ఘనపరుస్తూ మీ దేవుని కోరుకొచ్చు. ఇటీవల విడబడినటువంటి కుటుంబము వేణు బ్రదర్ కుటుంబాన్ని ఆదరించని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా నీ సెల్లు హెచ్చించబడినటువంటి మీ దోస్తాలు జాయ్ సిస్టర్ కొరకు స్తోత్ర తిమోతిను కుటుంబాన్ని ఆదరించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మా ప్రభువా భక్తులైనటువంటి వారు కొనిపోబడుతూ ఉంటుండగా కీడును చూడకుండా అలాంటి దీవెని మా జీవితంలో మా ముగింపు శ్రేష్టమైందిగా నీ యందు ఉండినట్లుగా మీరు మాత్రమే ఆశీర్వదించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జీవన సంబంధమైనవి ఏవి కూడా మమ్మల్ని బానిసలుగా చేసుకొనకుండా బంధకాల్లో తీసుకొని వెళ్ళకుండా నీసలో మాత్రమే నీ బిడ్డగా కొనసాగుట కొరకు మీరే మా చేయి పట్టుకొని ఈ దుష్ట లోకములో విజయవంతంగా నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తుంది. ఆ రీతిగా ప్రియ ప్రభువా సంఘాలైనటువంటి స్థలాలన్నింటిలో సంఘాలు స్థాపించబడినట్టు భౌతికంగా మందిరాలుగా కూడుకోవడానికి అవకాశమైనటువంటి ప్రతి స్థలంలో మందిరాలు నిర్మించబడడానికి తండ్రి ప్రతి స్థలములో నీ కొరకైనటువంటి సాక్ష్యములు మీరు ఏర్పాటు చేసుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. దయలతో నార్తులు నీ బిడ్డలందరి క్షేమం కొరకు నీకు వందనములు చెల్లిస్తుంది. అడ్వాన్స్ గా నీ కృపాకార దుష్ట లోకములు మీరు జరిగించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. అలాగున మణిపూరు లో ఉండబడినటువంటి ప్రజల కొరకు నీకు స్తోత్రాలు.
వారి సమస్త పరిస్థితులన్నింటిలో మీరు చాలిన దేవుడుగా ఉంటూ విజయవంతంగా నడిపించిన దేవుడు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దిన మహా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు నీ సన్నిధిలో జరిగించబడట కొరకుగా మీ కృపను చూపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ రుచిని, నీ మంచితనం, నీ దయ, నీ కనికరం ఒక్కొక్క దివ్య లక్షణమును రుచించినట్లుగా ప్రతి నోట నీ మాట, నీ నామమును మీరు ఉంచి నీ ప్రజలకు దీవెన, నీకు మహిమ కలిగినట్లుగా మీ కార్యాన్ని జరిగించుకొనగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎట్టి వాక్యముతో మేము ఆరాధించాలి, మీ నామాన్ని బయలుపరచుకొనగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ క్రియలు ధ్యానించడానికి, వర్ణించడానికి, కీర్తించడానికి, కనపరచడానికి కృప చేతని నీ మహిమా కార్యం జరిగించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సంఘం పాతాలకు నిలవనేరవని జరుగుతున్నటువంటి దుష్ట సంబంధమైనటువంటి ప్రతి కార్యమును పరిశుద్ధ ప్రజలుగా, దేవుని యొక్క ప్రజలుగా నిన్ను ఆరాధించినప్పుడు సాతాను యొక్క శక్తులన్నీ కూడా ఓడించబాటు కొరకు, లయపరచబాటుకు, దూరపరచబాటు కొరకు మీరు మాత్రమే కార్యం జరిగించాలి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, ఆర్తిగా నీ నామానికే మహిమ కలిగించడం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దైవ తండ్రి, సైన్యముల గది యెహోవాగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుని మహిమ పొంది స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రీతిగా ప్రియ ప్రభువా, మమ్మల్ని తగ్గించుకుని హెచ్చించుకొని ఏ విషయంలో స్తుతి చెల్లించలేకపోతున్నాం, ఆ సమస్త విషయంలో మీ నామాన్ని మయంపరచవందనము చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకొని మమ్మల్ని తగ్గించుకుని హెచ్చించుకొని తిరిగి ఫిజికల్ గాని సరి కూడా రావడానికి కొరకు, ఆరాధన కొరకు మమ్మల్ని నడిపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోనూ సర్వలోకుల సకల భక్తులందరితోనూ సదాకాలం తోడుకొని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్